ఈనాటి ప్రజా దర్బార్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు పొంగిలేటి శ్రీనన్న గారికి నా నమస్కారాలు. గత 10 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఇంత మంచి ప్రోగ్రామ్స్ జరగనప్పటికీ కూడా చాలా కొద్ది సమయంలోనే శ్రీనన్న మంత్రిగా రావడము, ప్రతి ఒక్కరికి కూడా ఏవైతే వాగ్దానం చేశారో అటువంటి మాటలన్నీ మనకు ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి, ఫ్రీ బస్ అయితేనేమి, ప్రతి ఒక్క విషయంలో అన్న మనకి ప్రతి సమస్యను తొందరగా నెరవేరుస్తూ ఉన్నారు. ఇందిరమ్మ ఇల్లు వరకు వచ్చాయండి, అందుకు మీకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదే విధంగా వాటితో పాటు గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కారణంగా అలానే ఆగిపోయినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా అర్హత ఉన్నటువంటి ప్రజలకు ఇవ్వడం జరిగింది. అందుకు కూడా మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా ఇల్లు అయితే ఎలా ఉంటదంటే పెంకుటిల్లు అండి. చిన్నపిల్లల్ని పెట్టుకొని వర్షం వచ్చిన ప్రతిసారి నేను ఏడవని రోజు లేదు. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజు ఎంతో సంతోషంగా ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడం జరుగుతుంది. 2 గదులు డబుల్ బెడ్రూమ్, అదే విధంగా పూర్తవుతుందండి. పిలవాలి కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా పిల్లలు ఏం చదువుతున్నారా? 4th క్లాస్ ఒకళ్ళు, 6th క్లాస్ ఒకళ్ళు. చిన్న పిల్లలే. చాలా అసలు ఎంత సంతోషంగా ఉందంటే అది వర్ణించలేని విషయము. ఎవరైతే అర్హత కలిగిన ఇందిరమ్మ ఇల్లు పొందిన ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు రుణపడి ఉంటారన్న, అందుకు మీకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడికి ఎంతో మంది వాళ్ళ సమస్యల కోసం మీరు నెరవేరుస్తారనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు. అంటే తొందరగా అప్పటికప్పుడు పరిష్కరించలేకపోయినా చాలా కొద్ది సమయంలోనే నెరవేరుస్తారనే నమ్మకం మా యొక్క అన్నగా, మా యొక్క తండ్రిగా అన్ని విధాలుగా మీరు మాకు ఎంతో సహాయం చేస్తున్నారు. అందుని బట్టి మీకు చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను సార్. చాలా చాలా థ్యాంక్స్ ఈ అవకాశం ఇచ్చినందుకు.